హలో కార్తిక్ గారు, హాయ్ అండి. ఇన్ని రోజుల తర్వాత మీరు అనుకున్న క్యారెక్టర్ దీంట్లో ప్లే చేశారా, లేకుంటే డిఫరెంట్గా ఉందా శ్రీరంగ రీతుల్లో? ఫర్ షూర్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్ వాట్ ఐ ఫీల్ అండి. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మీరు చూసారు కాబట్టి యూ హ్యావ్ టు టెల్ హౌ ఇట్ ఇస్. ఎందుకంటే ఈ సినిమాలో కంప్లీట్గా డ్రగ్ ఎడిక్ట్, ఎప్పుడు చూసినా సిగరెట్ అండ్ మందు చేతిలో ఉంటుంది. మీకు ఇచ్చిన డైలాగులు చాలా తక్కువ, ఓన్లీ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ తోటే మీ క్యారెక్టరైజేషన్ ఏదైతుందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే మూవ్ అవుతుంది. దీనివల్ల లైఫ్లో ఏదైనా ఎఫెక్ట్ పడుతుంది, లేకుంటే క్యారెక్టర్ నాకు మంచిది అనిపించింది? లేదండి, సరిగ్గా చేస్తే అందరికీ నచ్చుతుందని అనుకున్నాను. ఎఫెక్ట్ అనేది నా గుడ్ వేనే వస్తుంది అనుకున్నాను. ఇట్స్ కమింగ్ ఆల్సో, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. ఈ సినిమాలో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ని మామూలుగా మనం ఇందులో మెట్రో చూసినా కానీ ఇంకా రకరకాల సినిమాలు చూసినా సరే దట్ కైండ్ ఆఫ్ ఆ సినిమా లాగా అన్ని క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి దాని టైప్లోనే ఉంటుంది. ఇది కూడా ఇలాంటి తీస్తే మనం ఎక్స్పెరిమెంట్ అనుకున్నారా, లేకుంటే ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇట్స్ వెరీ గుడ్ జానరా అండి. ఆంథాలజీ అనేది ఇట్స్ అ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో అది చాలా ప్రూవెన్, చాలా మంచి మార్కెట్ ఉన్న థింగ్ అది. బయట అయినా ఎక్కడైనా లైఫ్ ఇన్ మెట్రో చూసుకున్నా, మసాన్ చూసుకున్నా, కంచరిపాలెం చూసుకున్నా, నాకు చాలా ఇష్టం అండి అట్లా కొలాబరేట్ అయ్యి మంచి స్పేస్లో చేయడం అనేది. ఎందుకంటే దీని టైప్లోనే మీరు ఫస్ట్ సినిమా కేర్ ఆఫ్ కంచర్పాలెం ఆల్మోస్ట్ సిమిలర్గా, కానీ క్యారెక్టరైజేషన్ వేరు. స్టోరీ ఏదైతే లైన్స్ ఉన్నాయో ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ అంటే చెప్పే విధానం అండి. దీంట్లో అసలు మీ డైలాగ్ అనేది లేదు. మీకు ఏమైనా అనిపించిందా? నేను చాలా తక్కువ, ఇప్పుడు వాళ్ళకున్న డైలాగ్ వర్షన్ తీసుకున్నట్టయితే మీకు చాలా తక్కువ ఉంది దీంట్లో. వాడు ముందే చాలా మత్తులో ఉన్నాడండి. వాడు ఏం మాట్లాడతాడు, వాడికి మాట్లాడక కూడా సరిగ్గా చేత కాదు వాడికి. దీనికంటే ముందు సిగరెట్ అలవాటు ఉంది? లేదు, మందు సిగరెట్ లేదండి. ఆ మత్తు కోసం మందు తీసుకోవడం జరిగిందా? లేదండి అసలు. అంటే నేను డైరెక్టర్ గారు ఆయన రాసుకున్నప్పుడే నేను ప్రవీణ్ అన్న కలిసి వీ హ్యావ్ సీన్ ఫ్యూ పీపుల్ రీహాబ్స్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా సఫర్ అవుతారని చూడడం. వీ హ్యావ్ బీన్ అ లాట్ విత్ దెమ్. అది చూసి యూనో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లున్నది, ఎట్లా మాట్లాడతారు అనేది చూసుకొని హ్యావ్ మేడ్ ఇట్ హ్యాపెన్. అంతేగాని మత్తు తీసుకొని చేయడం అట్లేం లేదండి. ఎందుకంటే ఈ క్యారెక్టరైజేషన్, ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా తక్కువ. ఒకప్పుడు మనము హిందీలో తీసుకున్నట్టయితే రెమో గారి సినిమాలో ఏబిసిడిలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళందరికంటే ఆ క్యారెక్టరే పాపులర్ అయింది, అప్పుడు బాగా వైరల్ అయింది, మంచి పేరు వచ్చింది. చూడలేదు మీరు ఏబిసిడి సినిమాలో, ఫస్ట్ సినిమాలో? ఓకే. అంటే ఈ ముగ్గురు హీరోస్ ఉన్నప్పుడు ఈ ముగ్గురులలో మీకు పేరు వస్తుంది, లేకుంటే డిగ్రేడ్ అవుతారన్న ఆప్షన్ అనిపించలేదు? చచ్చా, అస్సలు అట్లేం అనుకోలేదు. ది ఆల్ ఆర్ బ్యూటిఫుల్ యాక్టర్స్. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది ఇంకా టు మేక్ ఇట్ గుడ్ అన్నట్టు. అంటే దీంట్లో ఒక ఫాదరు కొడుకు మందు తీసుకొచ్చి పెట్టడము, కొడుకు లైఫ్ వెనకాల పోవద్దు అని వెనకపడ్డము, పోల్షన్ వెనకాల పోల్షన్ పరిగెడితే తీసుకెళ్ళిపోవడము, ఇవన్నీ వెనకాల మీకు ఏమనిపించదు? నిజంగా లైఫ్లో ఫాదర్ అండ్ సన్ ఇలా ఉంటే బాగుంటుంది. కొడుకైతే అలా ఉండకూడదండి. కొడుకు అలా ఉన్నప్పుడు వాడిని వాడు మారడం కోసం తండ్రి చేసే కష్టాలు, యూనో తండ్రి హౌ యూ వాంటెడ్ టు మేక్ హిమ్ యూనో గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఇట్స్ ప్యూర్లీ షోన్ అండి. చాలా బ్యూటిఫుల్గా మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే అనిపించింది నాకైతే. ఇఫ్ ఐ డిస్కనెక్ట్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ వాచ్డ్ యాజ్ అన్ ఆడియన్స్, ఐ ఫెల్ట్ దట్ అండి. మీరు ఈ సినిమా వల్ల ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు జనాలకి? మీరు కానీ డైరెక్టర్ కానీ సుహాస్ కానీ? ఏం లేదండి, టు బి ఫ్రాంక్, యూ హ్యావ్ వాచ్ ద ఫిలిం నో. ఇట్స్ అ ప్యూర్ వెరీ గుడ్ ఎంటర్టైనింగ్ ఫిలిం. అండ్ ద థింగ్ ఈజ్ అంటే ఎక్స్టర్నల్ విలన్ అనేది అందరి లైఫ్స్లో ఉండదండి. మనలో ఉన్న ఫ్లానే యూనో మన విలన్ అవుతుంది. దాన్ని అధిగమించినప్పుడు యూనో విల్ బీ అ బెటర్ పర్సన్ టు ఇన్ సొసైటీ. సో అది కూడా చాలా మంచి హ్యూమర్తో చెప్పినారు. మీరే చూసినారు కానీ నిన్న ఎట్లా నవ్వుకున్నారో జనాలు. దెర్ ఆర్ లైక్ వెరీ గుడ్ చంక్స్ ఆఫ్ సీన్స్ అండి. అది నాకు కూడా చాలా మజా వచ్చింది. థియేటర్లో చూసినంతసేపు మంచి గుడ్ ఫీల్లో కూర్చొని ఉన్నారు అందరు థియేటర్లో మొత్తం, మనం చూసాం కాబట్టి. దీంతోపాటు మామూలుగా సినిమా మొత్తంలో ముగ్గురు హీరోస్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఉన్నప్పుడు ఒక హీరోయిన్ కాకుండా ఇంకొకరు కానీ మీకు అటాచ్ కానీ ఇంకొక హీరోయిన్ కానీ లవ్ ట్రాక్ లైట్గా రన్ చేస్తే బాగుంటుంది అన్న ఆప్షన్ ఏమైనా అనిపించింది మీకు? నాకు అసలు అలా అనిపించలేదండి. బికాస్ ద స్టోరీలో ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ రాసుకున్న దాంట్లోనే ఉంది. సో అన్నెసెసరీగా ఏదో పెట్టేసి యూనో వై టు ట్రాక్ ఇట్. కానీ మీరు దానికి ఎడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అన్నది చూపించారు. ఒక డైలాగ్లో యుల్ గెట్ టు నో అండి, లైక్ వై దట్ ఫెలో ఇస్ బిహేవింగ్ లైక్ దిస్ అని. అంటే సినిమాలంటూ ఏదో చేద్దామని వెళ్ళాడు, అవ్వకపోయేసరికి ఇలాంటి వాటికి వ్యసనం అలాంటి వాటిలో పడిపోయాడు అనేది దే హ్యావ్ షోన్ ఇట్ అండి. దీంట్లో కంప్లీట్ మీ లైన్లో తీసుకున్నట్టయితే ఒక లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు
ఇలా అవ్వడానికి కారణం ఏంటి, మనిషి మారడానికి కారణం ఏంటి, అవునండి. అసలు అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే నాకు చెప్పినప్పుడు కూడా ఐ డిస్కస్డ్ ఇట్ విత్ మా డైరెక్టర్ గారు. వాట్ ఐ ఫెల్ట్ ఇస్ లైక్ వీడు ఎందుకు ఇలా అయ్యాడు అనే దానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం బయట చూసే వాళ్ళ దాంట్లో అయినా అలా ఎందుకు అయ్యారు అనే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. మైట్ బీ ఫ్రెండ్స్, మైట్ బీ మేబీ సమ్మన్ గ్లామరైజ్డ్ ఇట్, అందుకే వాడు కొట్టాడు అనుకోవచ్చు. 1,00,000 కారణాలు ఉండొచ్చు. దానిలో నుంచి బయటికి ఎలా వచ్చాడు అనేది వీ వాంటెడ్ టు క్లియర్లీ షో. ఒక లైన్లో చెప్పడం అది యూనో ఈవెన్ ఐ ఫెల్ట్ ఇట్స్ అన్నెసరీ. వాడు ఎలా దానిలో నుంచి బయటికి వచ్చాడు అనేది, వాడి వల్ల ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుంది, ఏమవుతుంది అసలు అనేది, దట్స్ వాట్ దే హ్యావ్ షోన్ అండి. ఆ క్యారెక్టర్ రన్ అయింది ఎన్ని రోజులు చూపించాలనుకున్నారు మీరు యాక్చువల్లీ? ఎందుకంటే ఒకటే కాస్ట్యూమ్, ఒకటే కాస్ట్యూమ్, మీ మార్క్ కానీ దెబ్బ కానీ అంత అది కంటిన్యూటీ రన్ అయింది. మీ క్యారెక్టరేషన్ ఎంతసేపు అవుతుందో అంతసేపు రన్ అయింది అది. టు బి వెరీ ఫ్రాంక్, అది వాళ్ళు బట్టలు ఏం తెచ్చుకోలేదు. మైట్ బి లైక్ యూనో విత్ ఇన్ అ వీక్, మేబీ విత్ ఇన్ వీక్. విత్ ఇన్ అ వీక్. ఎందుకంటే ఎప్పుడైతే చెట్టును చూసి, గంజాయి చెట్టును చూసి పారిపోవడం స్టార్ట్ అయిందో, అవునండి, అవును, అక్కడి నుంచి వాళ్ళు అంటే యూనో హీస్ ప్లానింగ్ చేసుకోలేదు ఆడు ఎక్కడికి వెళ్ళాలని. యూనో స్టోరీలో వాడు ఎక్కడికో వెళ్దాం అనుకుంటూ ఉంటాడు. సో వాళ్ళు ఏం ప్లాన్ చేసుకోలేదు, బట్టలు ఏం తెచ్చుకోలేదు. సో మొత్తం సినిమా అంతా సింగిల్ కాస్ట్యూమ్లతో తిరుగుతూ ఉంటాడు వాడు. అంటే గంజాయి చెట్లు బ్యాగ్లో పెట్టుకున్నారా, లేకుంటే బంతి చెట్లు బ్యాగ్లో పెట్టుకున్నారు? బంతి చెట్టే అండి, అవి పట్టుకొని అంత ధైర్యాలు మనం చేయలేము. అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు నీళ్ళు పోయడం గంజాయి చెట్టు. కానీ ఒక సందర్భంలో అనిపిస్తుంది, ఇప్పుడు సుహాస్ క్యారెక్టర్ బాగుంది, వీరాజ్ క్యారెక్టర్ బాగుంది, క్యారెక్టరేషన్ బాగుంది, నా క్యారెక్టరేషన్ కంటే వాళ్ళది బాగుంది అన్న ఇన్ ద ఫీలింగ్ ఎప్పుడన్నా? ఐ పర్సనలీ లవ్ నలుగురు క్యారెక్టర్స్. రుహానీ కూడా చాలా చాలా బాగుందండి వాళ్ళ క్యారెక్టర్స్ వరకు. నాది కూడా యూనో అది నేను అన్న సుహాస్ అన్నో లేకపోతే విరాజ్ అన్నట్టు కాకుండా, ఇఫ్ యూ సీ ఇట్ యాజ్ ఎ క్యారెక్టర్, చాలా మజా వచ్చిందండి. సినిమాకి బ్యూటిఫుల్గా ఫిట్ అయింది. దట్స్ అంటే సినిమాలు వేస్తే అందరం లేస్తాం కదా, దట్ వే. కానీ సినిమా అయిపోయిన తర్వాత 1 year ఎందుకు టైం పట్టింది? మ్యూజిక్ చేపిస్తున్నారు, పోస్ట్ ప్రొడక్షన్లో ఉండే సినిమా, డబ్బింగ్కి. అంటే మీరు ఆర్టిస్టులు అందరూ డేట్ ఇవ్వడం లేట్ అయిందా, లేకుంటే ప్రొడక్షన్? అట్లేం లేదు, ప్రొడక్షన్ నుంచి కూడా ఏం లేదండి. ఇట్స్ ప్రాసెస్. యూనో చేస్తున్నప్పుడు టైం పడుతుంది. ఒక సినిమా మంచిగా తీసుకురావాలంటే టు హిస్ సాటిస్ఫాక్షన్ హీ హ్యాస్ టు బ్రింగ్ ఇట్ డౌన్.